వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఏం చెప్తారు? వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు, వాళ్ళ హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా వెళ్ళిపోతున్నారు? వాళ్ళ హయాంలో ఏమున్నాయో ఒకసారి వచ్చి చర్చకు రమ్మనండి. ఈ ఆరోపణలు చేస్తున్న సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చర్చకు వస్తే బాగుంటుంది. బొత్స గారు ఏదో ఆరోపణలు చేశారని బొత్స గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కాలేజీలలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటున్న నర్సీపట్నం ఉంది కదా, ఏ రోజన్నా వెళ్ళి చూసారా? ఇవాళ అది ఏ స్థాయిలో ఉంది మీరు చూసారా? 5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 2% మాత్రమే ఉందన్న విషయం మీకు తెలుసా? అదే గిరిజన ప్రాంతంలో వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పార్వతీపురానికి మంజూరు చేసినవి 5 సంవత్సరాల్లో టెండర్లు కూడా పిలవడానికి మీకు చేత కాలేదు. ఆ విషయం మీద చర్చకు మీరు సిద్ధమా? అదేవిధంగా పాలకొల్లుకు బోండి, అదేవిధంగా బాపట్లకు బోండి, లేదా అమలాపురం బోండి, ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు స్థలం సేకరించడం తప్ప 5 సంవత్సరాల్లో చేసింది లేదు. లేదా పునాదులు తీసుకొచ్చారు, పెనుగొండ లాంటి చోట ముండిగోడలు మాత్రం తీసుకొచ్చారు. వీళ్ళు మాట్లాడుతున్న రెండో ఫేజ్ గురించి మాట్లాడుతున్న ఈ మార్కాపురము, ఆదోని, మదనపల్లిలో ఈ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 4 నుంచి 6% మాత్రమే ఉంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 కోట్ల నుంచి 600 కోట్లకి ఇచ్చి దాంట్లో కేవలం 30 కోట్ల నుంచి 45 కోట్లు 50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఒక్క పులివెందులో మాత్రమే 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 300 కోట్ల దాకా అక్కడ ఖర్చు పెట్టారు. అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు మాత్రమే నిర్మించాలని ఆలోచన చేశారా? మిగతా 17 చోట్ల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో విస్మరించారా? ఆ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు విద్య అందకూడదని చూశారా? అంటే ఒక ముఖ్యమంత్రి అంటున్నవాడు ఒక పులివెందులకు ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించాడా? వాళ్ళు ఒకసారి దానికి సమాధానం చెప్పాలి. దీని మీద చర్చ ఊరికే ట్విట్టర్లలోనో లేదా సామాజిక మాధ్యమాల్లోనో లేదా ఇతర రకంగా చేసి అసత్య ప్రచారాలు చేయడం కాదు. ఈ మీద చాలా కూలంకషంగా చర్చిద్దాం. మీరు అసెంబ్లీకి రండి, లేదా రేపు మండలిలో కూడా పెట్టండి. అసెంబ్లీకి మీకు ఎలాగో వచ్చే ధైర్యం లేదు, ఇటువంటి విషయాల మీద చర్చించే సత్తా మీకు లేదు. అది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మండలిలో అయినా ఈ విషయం మీద చర్చించండి. గతంలో కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. గతంలో బొత్స గారికి చెప్తున్నా నేను, గతంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఒక్కొక్క కాలేజ్ గురించి మాట్లాడుతుంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మీరు ఇక్కడ రిషికొండ మీద 450 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి 2 సంవత్సరాల్లో అంత పెద్ద భవనం కట్టారే, మరి 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయారు? ప్రతి జిల్లా కేంద్రంలో మీరు మీ పార్టీ ఆఫీసులను కబ్జా చేసి మరీ పెద్ద పెద్ద కార్యాలయాలు కట్టారే, ఇక్కడ ఎందుకు కట్టలేకపోయారు? 9 నెలల్లో తాడేపల్లి ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నారే, మరి పేదల కోసం మెడికల్ కాలేజీని ఎందుకు కట్టలేకపోయారు? ముందు దానికి మీరు సమాధానం కోసం ఇవన్నీ చేస్తున్నారంటారా? ఖచ్చితంగా అనుమానం ఏముంది? ఏంటంటే ఇక్కడ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొద్దిగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు సమాంతరంగా నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ, అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేదా పెట్టుబడులు తీసుకురావడంలో కావచ్చు, లేదా ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద చాలా సానుకూలంగా స్పందించి సహకారం అందిస్తూ ఉంది. ఈ క్రమంలో ఇచ్చిన హామీలను వీరు నెరవేర్చలేరు అని భ్రమల్లో ఉంటున్న వారికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రతి హామీని నెరవేర్చి ప్రజల్లో ఆదరణ చూరగొంటా ఉంది. ప్రభుత్వం నేపథ్యంలో హెల్త్కి ఎలాంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? చాలా చేస్తున్నాం. ఇవాళ నాణ్యమైన వైద్య చికిత్సని ఇవాళ 25 లక్షల దాకా కూడా ఉచితంగా అందించడం కోసం కేవలం గతంలో 1,43,00,000 కుటుంబాలకి పరిమితమైన 5 లక్షలకు పరిమితం దాన్ని ఇవాళ 25 లక్షలకి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. అదే సమయంలో 20 లక్షల కుటుంబాలకి, ఏది ఏపీఎల్ ఫ్యామిలీలకు కూడా 2.5 లక్షల దాకా కూడా ప్రభుత్వమే జీవిత బీమా, ఆరోగ్య బీమాను కలిగిస్తూ ఉంది. జర్నలిస్ట్ సోదరులకు కూడా, వారికి కూడా ప్రభుత్వమే 2.5 లక్షల దాకా ఆరోగ్య బీమా కల్పిస్తుంది. పేదలకి 25 లక్షల దాకా ఉచిత చికిత్స, వైద్యం, ఎంతోటి ఖరీదైన విచిత్రమైన అందించడం. అదేవిధంగా ఈ ఏపీఎల్ ఫ్యామిలీలకి, జర్నలిస్టులకి 2.5 లక్షల దాకా కూడా ఆరోగ్య బీమా. ఇది ఒక దేశంలో, రాష్ట్రంలో ఎప్పుడు గతంలో లేదు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసి పథకం తీసుకురాలేదు. అది ఒక ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో కేంద్రం నుంచి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్ళీ ఇచ్చేశారు. మళ్ళీ ఇచ్చి గ్రామీణ ఉపాధి పథకం కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి ఇవాళ ఇవి నిర్మించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో 10,032 నిర్మించాల్సి ఉంటే 3,100 మాత్రం నిర్మించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలోనే ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ, లేకపోతే 15 ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ 1,200 కోట్లు తీసుకొచ్చి ఇవాళ 4,400 చిల్లర దీన్ని ఒక్కొక్క
ఒక్కొక్క దాన్ని 55 లక్షలతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక నాణ్యమైన వైద్యను ఒక్కొక్క వ్యక్తిని టార్గెట్ చేసుకుని అందించడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అదే రకంగా ఆరోగ్య వ్యవస్థ ఒక చితికిపోయిన ఒక అనారోగ్య ఆంధ్రప్రదేశ్ను చేతిలో పెడితే దాన్ని సరిచేస్తూ ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశ కూడా సాగుతూ ఉంది. క్యాన్సర్ పెరుగుతుంటే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని నిద్రపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలులో ప్రారంభించాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా క్యాన్సర్ సెంటర్ని రేడియాలజికల్ ఆంకాలజీని ప్రారంభించాం. అదేవిధంగా కడప, అదేవిధంగా గుంటూరులో కూడా A1 క్యాన్సర్ సెంటర్లో కూడా ప్రారంభించాం. ఇవన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి టీచింగ్ హాస్పిటల్లో కూడా ఒక క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించి పేదల క్యాన్సర్ బారిన పడి మహమ్మారి బారిన పడి ఏ కుటుంబం చితికిపోకుండా ఆర్థికంగా ఏ పిల్లలు రోడ్డును పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. హెల్త్ విషయంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అనేక ఇంప్లిమెంట్స్ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి పేదవాడికి అయితే వైద్యం సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో అయితే మట్టికి వైఎస్ఆర్సీపీ మొత్తం మెడికల్ కాలేజీల దగ్గర నుంచి మొత్తం అన్ని కుంటితనం చేసాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు అసలు మాట్లాడే అవకాశం అధికారం అయితే వారికి లేదు అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.